హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద అయితే ఆనియన్ పకోడీ ట్రై చేశాను. ఆనియన్ పకోడీ ఏమాట కొంచెం గట్టి పకోడీ టైప్‌లో ట్రై చేశాను. ఎక్కువ క్వాంటిటీలో బియ్యపిండి అయితే వేసి క్రిస్పీగా. ఇంక మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని చేత్తో నలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ విడివిడిగా వచ్చేటట్టుగా. ఇంక తర్వాత అయితే ఒక 2 కప్స్ బియ్యపిండి అయితే యాడ్ చేశాను. ఒక 2 కప్స్ శనగపిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఫుడ్ కలరు, కొంచెం కారం, ఇంకా కొంచెం వాము, 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ లాగా అయితే వేసుకొని బాగా ఇలా ముద్దలాగా అయితే కలుపుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఇదేమి ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వెంటనే పకోడీ చేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అయితే పెట్టుకొని పొడిలాగా అయితే మొత్తం వేసుకోవాలి. వేసిన వెంటనే పకోడీని కదపకూడదు, ఇంకా చెదురుగా అయిపోద్ది అనమాట. ఒక 5 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇంకా మనం పకోడీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇంకా బాగా డీప్ ఫ్రై, ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తే మనకి ఇంకా క్రిస్పీగా ఇంకా పకోడీ అయితే రెడీ అయిపోద్ది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.